ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నవగ్రహ దేవతాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ అంతరిక్ష జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా యొక్క గురుదేవతలకి అట్లాగే పార్వతీ పరమేశ్వరులకి కూడా నవగ్రహాలకి నమస్కరిస్తూ, మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మానవాళందరికీ కూడా, జీవరాశులందరికీ కూడా ప్రకృతి ద్వారా ఎన్నో విశేషమైనటువంటి శుభాలు జరగాలని, ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యవృద్ధి జరగాలని, అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా మానవాళికి శుభప్రదం కావాలని, అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవనాయకుల్లో చూసినట్లయితే మనకి రాజుగారిగా గురుడు ఉండటం, ఆ గురుడికి రాజు పదవి లభించటం, అట్లాగే కుజుడికి మంత్రి పదవి, సేనాధిపతిగా చంద్రుడికి, అట్లాగే మేఘాధిపతి అర్ఘాధిపతిగా కూడా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్, అట్లాగే శుక్రుడికి 1 పోర్ట్ఫోలియో, బుధుడికి 1 పోర్ట్ఫోలియో లభించినాయి. శని భగవానుడికి మాత్రము ఎటువంటి అధికారము లభించలేదు. ఏది చూసినా కూడా నవనాయకుల్లో విశేషముగా ఎక్కువ మందికి శుభగ్రహాలకి ఆధిపత్యం లభించటం వలన శుభాలే కలగటానికి అవకాశం ఉంది. అట్లాగే వర్షలగ్న కుండలి ప్రకారము మీనలగ్నమైంది, జగర్లగ్న కుండలి ప్రకారము మిథున లగ్నమైంది. కాబట్టి ఈ అధిపతులు పరంగా చూస్తే కనుక బుధగురుడు కాబట్టి ఎవరైనా సరే మన యొక్క ప్రపంచంలో మన దేశాలని, రాష్ట్రాలని పరిపాలించేటటువంటి నాయకులందరూ కూడా అఖండమైనటువంటి జ్ఞానశక్తిని పెంచుకొని, బుద్ధిని, వాక్కుని జాగ్రత్తగా సంభాషణ చాతుర్యంతో మాట్లాడుకొని, ఎటువంటి యుద్ధాలు, భయాలు కూడా దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకి కానీ మానవాళికి కానీ ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు కలగకూడదని మనందరం కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించిస్తూ, ఈ ఉగాది పర్యంతము కూడా దాదాపుగా జూలై ఎండింగ్ వరకు కూడా కాలమాన చక్రంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి మరి రాహుగ్రహాల మధ్య గ్రహాలన్నీ కూడా కాలసర్పయోగ దోషాన్ని విలోమ పరంగా అనుభవిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఉగాది తర్వాత మరి ఏప్రిల్ నెల మొత్తము కూడా మే 10వ తేదీ వరకు మరి రాశిచక్రంలో మీనరాశిలో కుజశనులు కలిసి ఉండటము అనేక రకాలైనటువంటి భయాందోళనలు, ప్రమాదాలు, అట్లాగే జల సునామీలు, యుద్ధ భయాలు కూడా ఆవరించి ఉంటాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము మనందరికీ కలగాలని అందరూ కూడా ఆ 45 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామ మంత్ర జపాన్ని, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ ఎంతవరకు ఎక్కువగా అవకాశం తీసుకుంటే రోజు మొత్తంలో 5 సార్లు, 11 సార్లు, ఒక్కసారైనా సరే అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే హిందుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా జపించండి. సమస్త మానవాళికి, జీవరాశులకి, ప్రకృతికి ఎటువంటి విరోధాలు కలగకుండా రాజులందరూ కూడా సుభిక్షంగా ఆలోచిస్తూ మనందరినీ కూడా కాపాడే శక్తిని హనుమంతుల వారు ప్రసాదిస్తారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క యుగాది పరాభవనామ సంవత్సరం నుంచి కూడా వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి గ్రహణాలు లేవు. కాబట్టి ముఖ్యంగా అధిక జ్యేష్ఠమాసము జూన్ 1వ తేదీ నుండి కూడా జూలై వరకు ఉంటుంది. జూన్ 1వ తేదీన 2వ తేదీన మనకి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అధిక జ్యేష్ఠమాసంలోనే. అట్లాగే జూలై మాసంలో కూడా మనకి 15వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసంలో విశేషమైనటువంటి వివాహ శుభముహూర్తాలు, గృహప్రవేశాలు ఉంటాయి. జూలై 15 నుంచి కూడా మరి గురుమూఢమి, అలాగే అక్టోబర్ 19 నుంచి కూడా 1 నెల మాసము శుక్రమూఢమి కూడా కలుగుతున్నాయి యుగాది సంవత్సరంలో. కాబట్టి ఏదైనా సరే శుభకార్యాలు చక్కగా ఈ గురుమూఢమి, శుక్రమూఢమి లేకుండా మంచి సమయాల్లో అనుభవిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ యుగాది నామ సంవత్సరంలో
మేషాదిగా మీనరాశి పర్యంతం వారికి, అశ్విన్యాది రేవతీ నక్షత్రం వారికి కూడా రాశుల ప్రకారం ఎవరి రాశి ప్రకారము ఏ గ్రహాలు, ముఖ్యంగా మేషరాశి నుంచి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన అక్కడే సంచరిస్తూ, జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్ర రాశిలోనూ ఉంటూ, అట్లాగే ఆయన 5వ రాశి అయినటువంటి సింహరాశిలో నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 25 వరకు కూడా రుజుమార్గంలో ఉండి, జనవరి 25 నుంచి జూన్ 15, 16 వరకు కూడా మరి మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క అతిచార సంచార ప్రభావం వలన ఎన్నో రాశుల వారికి 3 విధాలైనటువంటి ప్రభావాలు, మంచి చెడులు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క గురువు యొక్క అతిచార ప్రభావం తొలగాలంటే ఎక్కువగా గురు దత్తాత్రేయుని వారి యొక్క చరిత్రను కానీ, లేదా దక్షిణామూర్తి వారి యొక్క పూజలు హోమాలు కానీ చేసుకోవడం ద్వారా నిత్యము కూడా అందరూ కూడా ముఖ్యముగా గురువుకి సంబంధించినటువంటి, శనికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి వివాహ యోగాలు కానీ, విద్యా యోగాలు, సంతాన యోగాలు, అట్లాగే గృహ యోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ ఉగాది పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ఒక్కసారి గురువు యొక్క నామస్మరణం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి సంబంధించినంత వరకు గ్రహాల యొక్క గోచార స్థితిని మనం గమనించినట్లయితే కనుక ముఖ్యంగా ఆదాయము, వ్యయము, అవమానము, రాజపూజ్యము ఈ యొక్క కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది, అట్లాగే కన్యారాశిలో ఉన్నటువంటి కొన్ని నక్షత్ర సముదాయాలు, ముఖ్యంగా ఉత్తర ఫల్గుని నక్షత్రము 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాల వారు, ఈ నక్షత్ర సముదాయము కలిగినటువంటి కన్యారాశి వారికి మరి ఈ సంవత్సరాంతము కూడా సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావము కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ భార్యాభర్తల యొక్క సంబంధ విషయాల మీద, దాంపత్య సౌఖ్యం మీద కూడా ప్రభావితం అధికంగా చూపిస్తోంది. అట్లాగే ఎవరైనా సరే 2, 4, 6 కలిసి పెట్టేటటువంటి వ్యాపార భాగస్వామ్యము కూడా పెట్టుబడులకి సంబంధించినంత డబ్బు, ధనము రాబడి రాకపోయినటువంటి పరిస్థితి, ఇరువురి మధ్య సరైనటువంటి అనుకూల ప్రభావము, మాట స్వభావం కావచ్చు, సంభాషణ చాతుర్యం కావచ్చు లేకపోవటం, ఒకవేళ కష్టతరంగా వారు పెట్టినా కూడా లేనిపోని అప్పుల సమస్య, అట్లాగే కోర్టుల సమస్య కలిగే ఆ వ్యాపారం మధ్యలోనే ముగింపు కలిగేటటువంటి పరిస్థితి. అట్లాగే కన్యారాశి వారికి ఈ యొక్క శనిగ్రహ దృష్టి ప్రభావం చేత విద్య యందు ఆటంకాలు, ఉన్నతమైనటువంటి విద్య చదువుకోవాలనుకున్నా, ఆ విద్య ద్వారా విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా ప్రతి విషయంలో ఆటంకాలు, ఆపదలు, అట్లాగే అనుకున్న కార్యాలలో ముందుకు వెళ్ళలేక జాప్యం జరగటం, ఒక్కొక్కసారి వీరు చేసేటటువంటి స్వప్రయత్న లోపం కావచ్చు, ఇవన్నీ కూడా విముఖంగా కనిపిస్తూ ఒక్కోసారి వైరాగ్య ధోరణి కూడా కన్యారాశి వారికి కలుగుతుంది. అట్లాగే ఏదైనా గృహాన్ని ఉన్నతంగా కట్టుకోవాలనుకున్నా, ఉన్నటువంటి గృహాన్ని పడగొట్టి ఏదైనా గృహ నిర్మాణం చేయాలనుకున్నా, ఒక భూమిని కొనాలనుకున్నా కూడా ఈ శని యొక్క ప్రభావము అంత ఈజీగా, తొందరగా వారు అనుకున్న ప్రయత్నాలని సాధించలేని పరిస్థితిని కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరాంతము కూడా వీరు శనికి సంబంధించినటువంటి ఏదైనా ధ్యాన శ్లోకాలని ఆరాధించండి. అట్లాగే రావి వృక్షాన్ని చక్కగా ప్రతి శనివారము ఆరాధించండి. అట్లాగే లేనటువంటి వాళ్ళకి దాన ధర్మాదులు చేస్తూ ఉండండి. ఎవరికైనా సరే సమస్య వచ్చినప్పుడు ఓకే, మాకు శని యొక్క సంబంధం సరిగ్గా లేదు కాబట్టి మాకు కర్మదోషాలు వెంబడిస్తున్నాయని చెప్పి వారికి వారే దాన్ని అన్వయించుకొని ప్రశాంత చిత్తంగా మౌనంతో ఉండటం చాలా విశేష పదం. భార్యాభర్తలు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఉన్నంతలో విద్యాలయాల్లో పనిచేసేటటువంటి వృత్తి ఉద్యోగాలు కావచ్చు, లేదా కార్మికులు కావచ్చు, ఇంకా వాహనాల్ని ఎప్పుడూ కూడా బయట ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, వాహనం మీద ప్రయాణం చేసేవాళ్ళు కావచ్చు, వీరికి కొన్ని భంగాలు కలిగి ఆటంకాలు, ప్రమాదాలు కలగటానికి ఈ యొక్క శనిగ్రహ ప్రతికూలత్వ ప్రభావం అధికంగా ఉంది. కాబట్టి మరి శనికి జపాన్ని ఆచరించి మృత్యుంజయ పాశుపత హోమాన్ని ఆచరించండి. చాలా చక్కటి ఆ అనుభవంలో ఆయన యొక్క
ఆయన ఇచ్చేటటువంటి ప్రతికూల ప్రభావాలు తగ్గి అనుకూలమైనటువంటి ప్రభావాలని రప్పించుకోవడానికి కొంత మీరు సంపాదించిన సొమ్ములోంచి కొంత ధ్యానాలు, అట్లాగే దాన ధర్మాదులు, హోమాదులు, పూజలు, పునస్కారాలు ఇలాంటివి చేసుకుంటూ ప్రతి శనివారము హనుమంతుడికి ప్రదక్షిణాలు చేస్తూ హనుమాన్ చాలీసా 5 సార్లు మీరు గనక ప్రయత్నపూర్వకంగా 8 సార్లు గనక చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి సౌఖ్యకరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క సంవత్సరం అంతా మీకు లభిస్తుంది. అట్లాగే ముఖ్యంగా కన్యారాశి వారికి డిసెంబర్ 5 వరకు కూడా రాహువు అనేటటువంటి గ్రహము 6వ స్థానంలో ఉండి శత్రు రోగ రుణ విముక్తుల్ని కలుగజేస్తూ అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడా విశేషమైనటువంటి ఆర్థిక వృద్ధిని కలుగజేస్తూ ఉంటుంది. ఉద్యోగంలో కూడా మీరు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో ఈ యొక్క రాహు యొక్క దృష్టి పడుట చేత కాస్త అనుకూలమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాదుల ద్వారా మీరు మాట్లాడే సంభాషణ చతురత అవతల వ్యక్తుల్ని ఆకట్టుకునేలాగా ఉండటము, చేసే ప్రతి కార్యము కూడా ఈ రాహుగ్రహము డిసెంబర్ 5 వరకు కూడా ముందుకు తీసుకెళ్లే స్వభావం కలిగి ఉంటుంది. అయితే దశమంలో ఉన్నటువంటి గురుగ్రహము ఈ యొక్క కన్యారాశి వారికి జూన్ 1వ తేదీ వరకు కూడా ఈ సంవత్సరము ఆయన అక్కడ ఉండటం ద్వారా ఉద్యోగాదుల్లో మార్పులు చేర్పులు, కొంతమందికి ఉద్యోగ అవకాశాలు చేజారిపోవటము, అట్లాగే ఏదైనా వాహనాలకి సంబంధించినటువంటి విషయాలలో తరచూ అమ్మకాలు జరపడము, కొనాలనుకున్నా కొనలేని పరిస్థితి కలగటము, గురుచండాలత్వ దోషము రాహుగురులకి సంబంధం ఉండటం ద్వారా వీరు ఎక్కువగా అనుకున్న కార్యాలు విజయవంతం కావాలన్నా, ధనవృద్ధి కలగాలన్నా, కోర్టు కేసులు ఏదైనా సరే ఉద్యోగరీత్యా కావచ్చు, భార్యాభర్తల ఎడబాట్లుగా పరంగా కావచ్చు, లేదా విద్యపరంగా విద్యాలయాల్లో ఏదైనా విద్యాలయాలు నడిపేటటువంటి వాళ్ళకి కోర్టు సమస్యలు ఉన్నా సరే, డబ్బు ఖర్చు అవుతున్నా వారు ఈ యొక్క చండాలత్వ దోషం పోవటానికి గురుగ్రహ పాశుపత రుద్ర అభిషేకాన్ని ఆచరించటము, గురుగ్రహానికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరించటం చాలా విశేషప్రదము. అయితే గురువు యొక్క అతిచారత్వ ప్రభావం అనేటటువంటిది 3 రాశులు మారుతుంది ఈ సంవత్సరము. కాబట్టి జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ యొక్క గురుడు తన యొక్క మిత్రరాశి అయినటువంటి ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే వీరికి అనుకున్న విద్యా అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకి చాలా యోగకరమైనటువంటి కాలము, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసము చాలా ఈజీగా వీళ్ళకి పార్టిసిపేట్ చేస్తారు. ఏదైనా గృహ నిర్మాణాదులు చేపట్టాలన్నా, భూములు కొనాలన్నా విశేషమైనటువంటి కాలంగా మీరు భావించాలి. అట్లాగే ఉన్నతమైనటువంటి వాహన యోగాదులు కలుగుతాయి, సంతాన వృద్ధి, వివాహ సిద్ధి కలుగుతాయి. సంతానపరంగా కూడా విశేషమైనటువంటి విద్యా లాభం కలుగుతుంది. కన్యారాశి వారికి ఏది ముట్టుకున్నా కూడా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో బంగారాన్ని కాకపోయినా వెండి ముట్టుకున్న ఫలితాన్నైనా ఈ యొక్క గురువు ప్రసాదిస్తూ ఉంటాడు. చక్కటి ప్రయత్న కార్యసిద్ధిని కలుగజేస్తూ ఉంటాడు. విదేశాలలో చదువుకోవాలనే తపన ఉన్న వాళ్ళకి పాస్పోర్ట్స్లు, వీసాలు ఓకే చేసేటటువంటి అవకాశం కన్యారాశి వారికి అక్టోబర్ ఎండింగ్ వరకు జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది వెళ్ళే అవకాశం కూడా ఈ గురుడు ప్రసాదిస్తూ ఉంటాడు ఉన్నత విద్యాభ్యాసం గురించి. అట్లాగే ఏదైనా సరే వ్యాపార రీత్యా కావచ్చు, లేకపోతే వివాహరీత్యా కావచ్చు, మీరు అనుకున్నటువంటి సంకల్పం సిద్ధించడానికి ఇది చాలా సరైనటువంటి సమయంగా భావించండి. భార్యాభర్తలు కూడా విడిపోయిన వాళ్ళు కలిసి అనురాగవంతంగా సంభాషణతో కూడినటువంటి చక్కటి జీవితాన్ని వీరు గడపడానికి ఇష్టపడతారు. ఆ యొక్క సిద్ధి కలగడానికి గురుడు చక్కటి వరాన్ని ప్రసాదిస్తున్నాడు. అయితే కేతువు డిసెంబర్ 5 వరకు కూడా ఈ కన్యారాశి వారికి 12వ స్థానంలో ఉండటం ద్వారా విశేషమైనటువంటి ధన ఖర్చులు, ఉద్యోగాదుల యందు ప్రభుత్వ ఉద్యోగాదుల్లో పనిచేసినా, మామూలు ఉద్యోగాల్లో చేసినా, దూర ప్రయాణాలు చేసినా విశేషమైనటువంటి ఖర్చు అవుతూ ఉంటుంది. అందరి చేత మాట పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి వీరికి అనారోగ్యం ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు. విపరీతమైనటువంటి నిరాశగా ఉంటారు, నిస్పృహలో ఉంటారు. ఎప్పుడూ కూడా ఏది చేద్దామన్నా కూడా ఏదో తెలియనటువంటి బద్ధకం ఆవహిస్తుంది. ఒకవేళ ఆ పని చేసిన కార్యం కాకపోవడమే అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత కేతువు లాభంలోకి ప్రవేశించగానే కర్కాటక రాశిలో అనుకున్న ప్రతి విషయము కూడా లాభసిద్ధి కలుగుతుంది. విద్యార్థులకి మంచి జ్ఞానము ఆ గణపతి ప్రసాదిస్తాడు. వాహన యోగాదుల్ని కూడా గృహ లాభాదుల్ని కలుగజేయడానికి ఎవరైతే గణపతిని నిత్యము డిసెంబర్ 5 తర్వాత స్మరిస్తే కేతువు యొక్క అభివృద్ధి, కేతువు యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీ గణపతి హోమాన్ని ఆచరించే వాళ్ళు, ఏదైనా శుభకార్యాలు శుభ విద్యలు నేర్చుకునేటటువంటి వాళ్ళు కావచ్చు, వివాహ యోగాలు కావాలనుకున్న వాళ్ళు ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని ఆచరించి చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి సౌఖ్యము కలుగుతుంది. అదే సమయంలో డిసెంబరు 5 తర్వాత ఈ రాహువు శుభ రాశిలోంచి
పంచమ రాశి అయినటువంటి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు కాస్త మీరు షేర్స్లో కానీ స్పెక్యులేషన్స్ స్టాక్ మార్కెట్లలో జూదాల్లో ధనాన్ని పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. అవి లేనిపోని సమస్యల్ని మిమ్మల్ని సృష్టించే అవకాశం ఉంటుంది. భాగ్యహీనత్వాన్ని కలుగజేస్తుంది. లాభాలు కాస్త నష్టాలయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి జన్మజాతకంలోనూ ప్రజెంట్ ఇప్పుడు రాహువు అదే స్థానంలో ఉంటే సంతాన నష్టాలు కలుగుతాయి, సంతానపరమైనటువంటి అవయోగాలు కలుగుతాయి, సంతానము దుర్మార్గత్వంగా ప్రవర్తించటము, సంతానం యొక్క ఆలోచనలు కొంచెం విపరీత ధోరణిలో ఉండటము, వారికి కొంత దుర్లక్షణాలు కలగటము, లేదా వీరికి ఉన్నటువంటి ఏకాగ్రత శక్తి కోల్పోవటము, ఒక్కోసారి జాతకంలో యోగిస్తే అధికంగా ఉండి అవసరం లేనటువంటి డబ్బులు కూడా వచ్చి వీరికి చేరటము కూడా జరగడానికి రాహు ప్రసాదిస్తాడు. ప్రేమికులకి కొంచెము జాగ్రత్తగా గనక దైవారాధన చేసుకోవడం ద్వారా లేదా దుర్గాదేవిని ఆరాధించటము ద్వారా అవతల వ్యక్తులు ఇష్టపడి వివాహ యోగం కలగడానికి కూడా ఈ రాహుకేతువులు డిసెంబర్ 5 తర్వాత సహకరిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా గురువు మరి త్రిరాశి సంచారము అంటే 3 రాశుల్లో ఈ సంవత్సరం అంతా కూడా తన యొక్క అతిచారత్వ ప్రభావం సంచార ప్రభావం అనేటటువంటిది ఒక్క జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ ఎండింగ్ వరకు మాత్రమే అవకాశము, మళ్ళీ ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మాత్రమే మంచి శుభావకాశాలు వస్తున్నాయి. 12వ రాశి అయినటువంటి సింహరాశిలోకి వచ్చినప్పుడు ఉద్యోగంలో నవంబర్ 1 తర్వాత కన్యారాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, తండ్రిపరమైనటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు, అట్లాగే విద్యలో అనుకున్నటువంటి వృద్ధి లేకపోవటము, గృహ భూ సంబంధిత విషయాలలో ఎన్నో అప్పులు సొప్పులు చేయవలసినటువంటి విషయాలు, అప్పులు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే కనుక ఉద్యోగాదుల్లో కాస్త తీసివేసేటటువంటి పరిస్థితులు కలగటము, వేరే చోటికి ట్రాన్స్ఫర్స్ చేయటము, ఇట్లా ఎన్నో అవరోధాలు కలిగేటటువంటి పరిస్థితులు గురువు కలుగజేస్తున్నాడు. కాబట్టి వీరు జూన్ 1వ తేదీ వరకు మరలా నవంబర్ 1 నుంచి కూడా మరి ఫిబ్రవరి 1 వరకు కూడా గురుగ్రహ బలము కోసము కన్యారాశి వారు, విద్యార్థులు, దంపతులు, ముఖ్యంగా వ్యాపారస్తులు కావచ్చు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు కావాలనుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, అన్ని పనులు ఆగిపోతున్నాయి అనుకున్న వాళ్ళు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. గురువు యొక్క జపాన్ని ఆచరింపజేసి బృహస్పతి పాశుపత హోమాన్ని, వివాహం వాళ్ళైతే కనుక ఆడపిల్లలైతే కనుక వర పాశుపతాన్ని, పురుషులైతే కనుక వివాహం కోసము శని వలన ఆగిపోతున్న వాళ్ళైతే కనుక తప్పకుండా కన్యా పాశుపత హోమాన్ని ఆచరించండి. మరి పునర్భూదోష భావం అనేటటువంటిది కన్యారాశి వారికి అధికంగా ఉంటుంది. శని వలన గురువు కూడా బాలేదు కాబట్టి ప్రతి మాస శివరాత్రికి లేదా శనివారాలు కానివ్వండి తప్పకుండా ఈశ్వరాభిషేకము పంచామృతాలతో ఆయన్ని అభిషేకించడం ద్వారా పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పాపకర్మలు అన్నీ కూడా తొలగిపోయి అనుకున్న పనులు సరైన సమయంలో అవడానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరాంతము హనుమాన్ చాలీసా చదవండి, అట్లాగే గురుచరిత్ర పారాయణ చేయండి, దత్తకవచాన్ని పారాయణ చేయండి, సాయినాథుడిని ఎక్కువగా దర్శనం చేసుకోండి, అన్ని విధాలా సౌలభ్యకరమైన. అట్లాగే డిసెంబర్ వరకు కూడా కేతువు యొక్క దుష్ట ప్రభావం కలగకుండా ఉండాలంటే గణపతికి ప్రదక్షిణాలు చేయండి, ఉండ్రాలు నివేదన చేయండి, గరికతో సహస్రనామార్చన చేయండి. కేతు నక్షత్రాలలో శుభం కలుగుతుంది. ఏదేమైనప్పటికీ గోచార ప్రభావం మనసు మీద మాత్రమే ప్రభావితం చూపిస్తుంది. ఎవరికైనా సరే జన్మించినప్పుడు వారికి ఒక లగ్నము ఏర్పడుతుంది సూర్యుని ద్వారా. ఆ లగ్నాన్ని అనుసరించి విద్య, వివాహము, ఉద్యోగము, దాంపత్య సుఖము, కళ్యాణము, సత్సంతానం ఎప్పుడు కలుగుతుంది, ఉద్యోగంలో భంగాలు ఉన్నాయి అది ఎప్పుడు తీరిపోతుంది, ఇలాంటి ఎన్నో విషయాలు మనిషి నిత్య జీవితంలో ఎన్నో విషయాలన్నీ కూడా మనకి లగ్నాన్ని అనుసరించి మాత్రమే మనకి దశలు, అంతర్దశలు, గోచారంలో ప్రభావితం సూర్యచంద్రుల ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ సంవత్సరం మీకు నచ్చినటువంటి గురువు ద్వారా తప్పకుండా ఈ యొక్క జాతక పర్యవేక్షణ చేయించుకొని ఈ సంవత్సరాంతము కూడా మీకు నడుస్తున్న దశలు, అంతర్దశలు అనుకూలంగా ఉన్నాయా, యోగ్యకరంగా ఉన్నాయా, ఏ ఇబ్బందులు కలుగజేస్తున్నాయి, ఏ శుభాలను కలుగజేస్తున్నాయో చక్కగా తెలుసుకోండి. దాని ద్వారా గోచారంలో కలిగే గ్రహాలని దానిని కూడా సంపుటీకరణం చేసి ఏ పూజ చేయటం ద్వారా చక్కటి ఫలితం కలుగుతుందో అది మాత్రమే ఆచరించండి. ఎందుకంటే ఇవన్నీ లేనటువంటి వాళ్ళు మరి మా పరిస్థితి ఏంటంటే వారి యొక్క ఎవరైనా గురువుకి మీరు ఫోన్ చేసిన సమయంలో ప్రశ్న జ్యోతిష్యం ద్వారా కూడా మీకు జరిగేటటువంటి ఈవెంట్స్ మీరు అనుకున్న కార్యాలు సఫలీకరిస్తాయా లేదా అనే విషయం కూడా ఆ రోజున ఆ క్షణంలో ఉన్నటువంటి గ్రహాలు చక్కగా
తెలియజేస్తాయి ప్రశ్న జ్యోతిష్యం ద్వారా. కాబట్టి ప్రతి క్షణము గ్రహాలు మనల్ని మూడో కొండలాగా వీక్షిస్తూనే ఉంటాయి. కాబట్టి వాటిని పరిపాలించే పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండండి, పరమేశ్వరుణ్ణి స్తుతించండి, అందరినీ కూడా గోవుల్ని రక్షించండి, సమస్త జనులతో ఉన్నతమైనటువంటి వాక్కు ద్వారా సంభాషించండి. సర్వే జనా సుఖినో భవంతో, ధర్మో రక్షతి రక్షితః, వృక్షో రక్షతి రక్షితః, గో రక్షతి రక్షితః అనుకుంటూ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా చక్కగా మన యొక్క ధర్మాన్ని నిలబెట్టండి. ఎప్పుడూ కూడా యజ్ఞ యాగాదుల్ని జపతపాదుల్ని బ్రాహ్మణుల చేత ఎవరైతే చేయిస్తూ ఉంటారో గృహాలలో వాళ్ళకి సుఖశాంతులు లభిస్తాయని శాస్త్రవచనం. ఓం నమో దక్షిణామూర్తయే నమః. ఓం ఆంజనేయాయ నమః.